వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా తయారైపోయారంటే మీరు డబ్బులు ఇచ్చి మట్టి తెచ్చి ముందర పెట్టినది బంగారం అని చెప్పమంటే చెప్తారు, అట్లా తయారయ్యారనమాట. తను చేసే వీడియోలు కూడా ఎట్లున్నాయంటే ప్రతి వీడియోకి కామెంట్ బాక్స్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే తనకి తెలుసు డైరెక్ట్లీ ఆమె చేసేది తప్పు ప్రమోషన్సే. వీళ్ళకి కంటెంట్ ఏది ఉన్నా పర్లేదు, ఎక్స్పోజింగ్ చేస్తే చాలు. ఇంకోటి వీళ్ళకి ఏ రేంజ్లో బలిసిందంటే అండ్ ఆ ప్రమోషన్ చేసేది కూడా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ చూసే విధంగా అస్సలు ఉండదు. ఒకసారి స్కూటీ మీదకి డాన్స్ చేస్తుంది, ఒకసారి బెడ్ మీదకి డాన్స్ చేస్తుంది, ఒకసారి అయితే డైరెక్ట్ బెడ్ల మీదనే బోర్లాడుతుంది. హాయ్, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద బిజినెస్ పెట్టుకుంటారు. సో టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్స్ మాఫియా. ఒక 30,000 ఫాలోవర్స్ రాగానే ఇక హీరో హీరోయిన్ లాగా ఫీల్ అవుతారు. ఇక వీళ్ళ బిల్డప్కి అంత ఉండదు. ఇక ఏదన్నా ఎవరన్నా కష్టపడి బిజినెస్ పెట్టుకొని కొంచెం ప్రమోట్ చేయాలంటే ఎంత పేమెంట్ ఇస్తారు? నేను 5,000 ఛార్జ్ చేస్తా, 10,000 చేస్తా, 15,000 చేస్తా. ఇవి అన్నీ పక్కన పెడితే నా పర్సనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా తయారైపోయారంటే మీరు డబ్బులు ఇచ్చి మట్టి తెచ్చి ముందర పెట్టినది బంగారం అని చెప్పమంటే చెప్తారు, అట్లా తయారయ్యారనమాట. సో వీళ్ళు ఎవరెవరైతే వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారో వాళ్ళు ఎట్లా నమ్మి వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారో అర్థం అవ్వట్లేదు. సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, తను ఇన్ఫ్లుయెన్సర్ అంట, సుష్మా భూపతి పేరు. సుష్మా భూపతి 790K ఫాలోవర్స్ ఉన్నారు. తను మాత్రం 406 మెంబర్స్ మాత్రమే ఫాలో అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ తను చేసే వీడియోలు కూడా ఎట్లున్నాయంటే ప్రతి వీడియోకి కామెంట్ బాక్స్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే తనకి తెలుసు డైరెక్ట్లీ ఆమె చేసేది తప్పు ప్రమోషన్సే, కామెంట్లలో గట్టిగా వేసుకుంటారు అని చెప్పేసి. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు, ఏ ఒక్క వీడియోకి కూడా కామెంట్ బాక్స్ అనేది ఆన్ లేదు. సో మీరు నిజంగా మంచి పనులు చేసేది ఉంటే, బ్రాండ్స్ ప్రమోషన్ చేస్తే ఎందుకు భయపడాలి? ఎందుకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవాలి? సో ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, వీళ్ళకి కంటెంట్ ఏది ఉన్నా పర్లేదు, ఎక్స్పోజింగ్ చేస్తే చాలు. ల్యాక్స్లలో ఫాలోవర్స్, మంచి కంటెంట్ ఉండి కష్టపడే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది ఉన్నారు. మంచి మోటివేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి సింగర్స్ ఉన్నారు, మంచి డాన్సర్స్ ఉన్నారు, స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి చూస్తే ఫాలోవర్స్ చాలా తక్కువ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, చూసే ఆడియన్స్కి కూడా నేను ఒక హార్ట్ఫుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకోటి, వీళ్ళకి ఏ రేంజ్లో బలిసిందంటే ఎవరైనా ఫోన్ చేసి ఒకరికి హాస్పిటల్లో ప్రాబ్లం ఉంది, ఈ వీడియో పెట్టండి, మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, చూస్తే వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది అంటే అలాంటి వీడియోలు చెయ్యరు. ఒక ప్రమోషన్ ఉంది, ఒక మిడ్డీ ప్రమోషన్ ఉంది, ఒక చెడ్డీ ప్రమోషన్ ఉంది, ఒక పనికిరాని గ్యాడ్జెట్ ప్రమోషన్ ఉంది అంటే ఈజీగా వచ్చేస్తారు. అండ్ వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఈడ సూపర్ ఉంది, ఈడ తోపు ఉంది, ఈడ తురుము ఉంది అంటే అసలు జెన్యున్ ఏది ఉందంటే అన్నీ మీరు చేసేటవన్నీ బాగానే ఉంటాయి అంటే ఏది మైనస్ ఉండదా? వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని. అండ్ తన గురించి నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది మా సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెడుతున్నారనమాట. అన్న ఒకసారి సుష్మా భూపతి ఐడి చూడండి, తన గురించి వీడియో చేయండి, రీసెంట్గా కూడా ఒక కాంట్రవర్సీలో వచ్చింది అని ఏవేవో సెండ్ చేశారు. కాంట్రవర్సీగా కొన్ని కాల్ రికార్డ్స్ వినడం జరిగింది. బట్ లిటరలీ ఈమె ఎవరో నాకు తెలియదు. బట్ ఆమె ప్రొఫైల్ మొత్తం చెక్ చేయడానికి నాకు ఒక ½ అవర్ పట్టింది. కిందికి వెళ్ళి చూస్తే మంచి వీడియోలు ఉన్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ వీడియోలు ఉన్నాయి, పిల్లలతో వీడియోలు ఉన్నాయి, మంచి డాన్స్ వీడియోస్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ చూడండి ఎలా అయింది. అంటే 790,000 మందికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, మేము ఏది చేస్తే అది మీరు చేయొచ్చు, మీ ఫ్యామిలీతో గొడవ పడవచ్చు. మిమ్మల్ని నమ్మి ఎంతమంది ఫాలోవర్స్ వెళ్ళి షాపింగ్ చేస్తారో మీకు ఆ విషయం తెలుసా? మీరు డబ్బులు తీసుకొని హ్యాపీగానే ఉంటున్నారు, వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ మీ ఇంట్లో వాడుకుంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతమంది మోసపోతున్నారు. పోనీ 7,90,000 మెంబర్స్లో మిగతా వాళ్ళంతా టైంపాస్ బ్యాచ్ అనుకున్నా ఒక 1000 మంది అయినా కష్టపడేటోళ్ళు జెన్యున్ ఫాలోవర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవి అన్నీ పక్కన పెడితే అక్క బెట్టింగ్ ప్రమోషన్స్ డైరెక్ట్ చేయకుండా వేరే ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ఈమె వీడియో సగం పెట్టి, మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్ వీడియో సగం పెట్టి, మళ్ళీ ఈమె వీడియో సగం. సో ఈ రేంజ్లో ఎడిటింగ్ ఉంటుంది అక్కది. అండ్ ఆ ప్రమోషన్ చేసేది కూడా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ చూసే విధంగా అస్సలు ఉండదు. ఒకసారి స్కూటీ మీదకి డాన్స్ చేస్తుంది, ఒకసారి బెడ్ మీదకి డాన్స్ చేస్తుంది, ఒకసారి అయితే డైరెక్ట్ బెడ్ల మీదనే బోర్లాడుతుంది. సో ఇలాంటి వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ తీస్తే చిన్నపిల్లలు చూస్తారు, ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, బిజినెస్ మ్యాన్ చూస్తారు, డాక్టర్స్ చూస్తారు. అట్లీస్ట్ ఇంతనన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. మీకు ఏం ప్రమోట్ చేస్తారు, ఎలా ప్రమోట్ చేస్తారు.
పోనీ ఒక బ్రాండ్ ప్రమోషన్ అంటే వాళ్ళు మీతో ప్రమోషన్ ఎందుకు చేయించుకుంటారు? వాళ్ళకి ఇంకా వేరే కస్టమర్స్ రావాలి, బిజినెస్ పెరగాలనే కదా. ఆడికెళ్ళి మీ ఓన్ స్టైల్ ఇష్టం వచ్చినట్టు భయ్యా అంటారు, తోపు అంటారు, తురుము అంటారు. ఒకటి డిగ్నిటీ ఉంటుంది కదా, అది మీరు ఫాలో అవ్వాలి కదా. మిమ్మల్ని ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు, ఇన్ని లక్షల మంది, వేల మంది, సో అట్లీస్ట్ కొంచెమన్నా మీకు కామన్ సెన్స్ ఉండాలని నేను అడుగుతున్నా. ఇంకోటి, సెల్ ఫోన్ది షోరూమ్ది ఒకటి ప్రమోషన్ చేశారు, మీరు వెళ్ళి చూడొచ్చు వీడియో. జస్ట్ మీరు ఆధార్ కార్డు, మీ ఐడి ప్రూఫ్ తెస్తే చాలు, మీరు మొబైల్ తీసుకెళ్ళొచ్చు అని అంటారు. అది నమ్మి ఎంతమంది వచ్చారు తెలుసా? జీరో ఇన్వెస్ట్మెంట్ మీద మీరు వచ్చి మీరు మొబైల్ తీసుకెళ్ళిపోవచ్చు, మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డు తెచ్చంటే ఎంతోమంది మెసేజెస్, నాకు కాల్స్ కూడా చేసిర్రు. లైక్ నా బయోలో నా నంబర్ ఉంటుంది. సో ఎట్లా అంటే జస్ట్ మీరు ఆధార్ కార్డు తీసుకొచ్చి ₹1 పే చేసి ఫోన్ తీసుకెళ్ళొచ్చంట. సో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏంటంటే మీకు ఏది సివిల్ ఉండాలి, మంచి రికార్డు ఉండాలని వాళ్ళు అంటారు. సివిల్ రికార్డు ఉంటే మీరు చెప్పిన ప్లేస్లో ఏందబ్బా, ఇంటి పక్కన కూడా ఇస్తారు. సో ప్రమోట్ చేసేది ఏదో క్లియర్గా మెన్షన్ చేయండి. మీ ఫాలోవర్స్ మిమ్మల్ని నమ్మి వెళ్ళి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని నమ్మి అంతమంది ఫాలో అవుతున్నందుకు వాళ్ళ మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు? సో సుష్మా భూపతి గారు, ఇప్పటికైనా మారండి కొంచెమన్నా. మీరు మనుషులకు మోసం చేసి సంపాదించే డబ్బులు మీకు ఎప్పటికీ శాశ్వతం కాదు. అది జస్ట్ మసాలా లాంటిది, అది ఆ పూటకి మంచిగా టేస్టీగా ఉంటుంది. మీకు ఫ్యామిలీ ఉంది, మీకు పిల్లలు ఉన్నారు. మీరు చేసి అక్రమంగా సంపాదించే డబ్బులు మీ పిల్లల వరకు రాకుండా చూసుకోండి. ఇప్పుడు ఒకప్పుడు కొంతమందికి అడిగితే, అరే మా అన్న చిన్నప్పుడు మా నాన్న ఇది నేర్పించిండు, ఇది తప్పురా, ఇది రైటురా, మా అమ్మ చెప్పేది, మా అమ్మమ్మ చెప్పేది అని ఇట్లా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యూత్ చెప్పుకుంటారు. రేపటి నాడు మీ పిల్లలు ఏం చెప్పుకుంటారు తెలుసా? అరే మా అమ్మ ఫేక్ ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించింది, అరే మా అమ్మ ఫ్రాడ్ చేసి సంపాదించింది, ఇట్లా చెప్పుకుంటారు. సో ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. దయచేసి డబ్బులు ఇస్తున్నారు అనగానే చెత్త చెదారని పెండని ప్రమోషన్ చేయకండి. అది నిజంగా వర్తా, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు నిజంగా అక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే వాళ్ళకి నిజంగా డిస్కౌంట్ దొరుకుతుందా, నిజంగా వాళ్ళకి యూజ్ ఉందా అనేది కొంచెం ఆలోచించండి. మీ ఒక్కరి గురించి ఆలోచించుకొని మీ ఒక్కరు లైఫ్ సెట్ చేసుకోకండి. అర్థమవుతుందా? జనాలు తలుచుకుంటే హీరో అయినా చేస్తారు, జీరో అయినా చేస్తారు. ఏదో ఫాలోవర్స్ ఉన్నారు కదా తోపు తురుమని ఫీల్ కాకండి. దళిద్రం కొద్దిగా నీ ఐడి బ్లాక్ అయిందనుకో, నీ పరిస్థితి ఏంది? మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, నేను మేము ఎందుకు వచ్చేసినా, నాది ఇది కొత్త ఐడి, అది మొత్తం అంతా పోయింది, మీరు ఫాలో అని మళ్ళీ అప్పుడు బతిమలాడుకుంటారు. సో ఎప్పుడే కానీ రుబాబ్ మాత్రం చూపించకండి. సో మీ కొన్ని వీడియోలు చూసా, మీ కొన్ని కాల్ రికార్డ్స్ విన్నా, అసలు ఈ వీడియో చేసి కూడా వేస్టే. కానీ మా సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్ మీ గురించి చేయమన్నందుకు ఈవెన్ ఐడి కూడా దొరకలేదు. మా బ్రదర్కి అడిగితే మీ ఐడి పంపించండు లిటరలీ. సో ఇంతమంది ఫాలోవర్స్ ఎలా వచ్చారో నాకు తెలీదు. అది జెన్యున్ ఫాలోవర్సా ఫేక్ ఫాలోవర్స్ కూడా తెలీదు. ఒకవేళ నిజంగా జెన్యున్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. ఇప్పటికైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మారండి. ఏది పడితే అది ప్రమోషన్ చేయకండి. మీరు హీరోలు అస్సలకే కాదు, హీరోయిన్లు అంటారా మీ మొహాలకు అస్సలకే కాదు, అంత బిల్డప్ పనికిరాదు. సో ఈ వీడియో మీద ఎక్కువ మాట్లాడి కూడా వేస్ట్. సైనింగ్ ఆఫ్ తేజ.